వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి బోల్తా కొట్టిన విమానం, అందులో 80 మంది ప్రయాణికులు. నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి. కిరణ్ రాయల్ సంచలన ఆడియో లీక్. టుడే వెదర్ అప్డేట్. రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. భరణం 60 కోట్లు, చాహల్ ధనశ్రీ సెటిల్మెంట్ విడాకుల పక్కాన. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తిరగబడడంతో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం కెనడాలోని టొరంటో పేరెన్స్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా ఉంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం మిన్నియాపోలిస్ నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి చాలామంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు అధికారులు. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లక్ష్మి అనే మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆడియో క్లిప్లో కిరణ్ రాయల్ మాట్లాడుతూ, నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా, నేను మారలేను, కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం వినిపించింది. ఎన్నికల్లో తిరుపతి జనసేన నుంచి పోటీ చేయాలి అంటే 20 కోట్లు ఖర్చు చేయాలని అన్నారు. చివరకు నాకు సీటు లేదని చెప్పేశారు. అయినా ఏం పర్వాలేదు, ఏదో ఒక నామినేటెడ్ పదవి గ్యారంటీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని కిరణ్ రాయల్ చెప్పినట్లుగా ఆడియో ద్వారా తెలుస్తోంది. దీన్ని వైసీపీ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీనిపై కిరణ్ రాయల్ స్పందన తెలియాల్సి ఉంది. నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను ఆ పిల్లలు నువ్వు వెళ్తుంటాను. నేను లైఫ్ లాగా అంతే ఉంటాను. నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా అమ్మాయితో పోతా. నా పిచ్చిది, నా పిచ్చి, నాకు అమ్మాయిని పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చాను తెలుసా నీకు. నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకు 4 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నా. నేను ఉన్నా ఇదే తిరుపతి ద్రమ్మలు పవన్ ఇంటికి పోతాను నేరుగా. సీరియస్గా నా కూతురు మీద చెప్పు, ఇంటికి వెళ్తాను. తప్పు నా వయసు నచ్చింది. అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజులు, రా అని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? మీరు చాలా నువ్వు మోగోని గారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. రాబోయే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ సంచాలకులు తెలిపారు. తూర్పు ఆగ్నేయ గాలులు వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈరోజు ఏపీ, తెలంగాణలోని వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్లో ఉష్ణోగ్రత గమనిస్తే 31 డిగ్రీల సెల్సియస్ ఉంది. వరంగల్లో ఉష్ణోగ్రత గమనిస్తే 30 డిగ్రీల సెల్సియస్ ఉండగా విజయవాడలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఇక విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే 30 డిగ్రీల సెల్సియస్గా ఉంది. టీమిండియా స్టార్ ప్లేయర్ యజ్వేంద్ర చాహల్ తన కెరీర్తో పాటు తన వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వారిద్దరి విడాకులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాహల్ భార్య ధనశ్రీకి 60 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా చాహల్ 2020లో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హుషారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.